హలో అండి. వంకాయ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పల్లీలు వేసుకొని పల్లీలు వేంపేసుకోవాలి. తర్వాత పల్లీలు ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే గిన్నెలోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 5-6 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కరివేపాకు వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించేసుకునేటివి మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త సాల్ట్, ఒక ఆనియన్ వేసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసి పెట్టుకోవాలి. వంకాయలు 4 చీలికలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఈ వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసేసుకోవాలి. తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ వేసేసి ఇంకా 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. వంకాయ మగ్గిన తర్వాత స్టఫ్ చేసుకున్న పేస్ట్ ఉన్నది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకాస్త ఉడికిన తర్వాత జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, ఇంకాస్త సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు, కాస్త కొత్తిమీర, చిన్నపాటి బెల్లం ముక్క వేసుకొని ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, subscribe.